హెల్తీగా రాగి పిండి కప్ కేక్స్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటది. చేయడం 15 నిమిషాల పననమాట. అండ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇక్కడ నేను కమ్మటి పెరుగు ఒక పావు కప్పు తీసుకుంటున్నాననమాట. దీంట్లో అరకప్పు పంచదార వేసుకోవాలి. అన్నీ ఒకే దాంతో మెజర్ చేసుకోవాలనమాట. కప్ అయితే కప్పు, గ్లాస్ అయితే గ్లాసు. అండ్ ఇక్కడ అర గ్లాసు పంచదార, పించ్ ఆఫ్ వంట సోడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. దాని తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యి లేదంటే బటర్ లేదంటే రిఫైన్డ్ ఆయిల్ ఏదో ఒకటి వాసన లేనిది వేసేసుకొని బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ముప్పావు గ్లాసు రాగి పిండి, పావు కప్పు మైదా పిండి, దాంతోపాటు కొంచెం కాఫీ పౌడర్ వేసి మొత్తం కలిపేసుకోండి. దీని తర్వాత ఒక అర చెంచా బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇది కేక్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకోండి. కొన్ని పాలైతే పాలు, నీళ్ళైతే నీళ్ళు పోసి పిండిని కొంచెం జారుగా కలిపేసుకొని మీరు ఎందులో బేక్ చేయాలనుకుంటున్నారో దానికి ఇట్లా గ్రీస్ చేసేసుకోండి. నేనైతే ఆయిల్ మొత్తం అప్లై చేస్తాను అనమాట. ఇలా కప్లో చేస్తున్నా, అన్నిట్లో ఫిలప్ చేసుకోండి. అండ్ ఇది కొంచెం తగ్గించి వేసుకోండి, 3/4 వేసి, ఎందుకంటే ఇది పొంగి డబల్ అవుతుంది అనమాట. అండ్ ఆల్రెడీ నేను ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నా. ఒక బౌల్లో స్టాండ్ వేసి ఒక ప్లేట్ పెట్టి సెట్ చేసుకున్నా. ఇందులో ఈ కప్ కేక్స్ అన్నీ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఇట్లా బేక్ చేసుకున్నారనుకోండి, చాలా పర్ఫెక్ట్‌గా పొంగుతూ వస్తాయి. టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. మరొక 5 నిమిషాల తర్వాత ఒక టూత్ పిక్‌తో గుచ్చి చూస్తే క్లీన్‌గా వచ్చిందంటే స్టవ్ ఆపేసేయండి. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్‌లో ఈ కప్ కేక్స్ అయితే రెడీ అయితాయన్నమాట. టీ టైమ్‌లో చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. హెల్తీ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.